బూత్ లెవెల్ ఆఫీసర్స్కి మరియు సూపర్వైజర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో ఓటర్ యొక్క ప్రాధాన్యత చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి బూత్ లెవెల్ ఆఫీసర్స్ తమ యొక్క పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి నూతన ఓటర్లను గుర్తించడము, దాంతోపాటు గతంలో ఉన్నటువంటి ఓటర్స్ ఈ మధ్య కాలంలో అక్కడి నుంచి షిఫ్ట్ అయినటువంటి వాళ్ళు కానీ చనిపోయినటువంటి ఓటర్స్ని కానీ గుర్తించడము, అలాంటి వాళ్ళని గుర్తించి ఓటర్ల జాబితాని అప్డేట్ చేస్తూ కొత్త ఓటర్లను నమోదు చేసే విధంగా వారికి అవగాహన కల్పించడం జరిగింది. దాంతోపాటు ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి నమోదుకు సంబంధించినటువంటి ఫామ్స్ యొక్క ప్రాధాన్యత, ఫామ్ నెంబర్ 6, ఫామ్ నెంబర్ 7, ఫామ్ నెంబర్ 8 వీటిపైన అవగాహన కల్పిస్తూ తద్వారా ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు కావాలి. ఆ నమోదైనటువంటి ప్రతి ఓటర్కు ఓటర్ కార్డు, ఎపిక్ కార్డు అందే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క పిఎల్ఓలకు ఉంది. దాంతోపాటు ఈ యొక్క ఓటు యొక్క ఆవశ్యకతను ప్రజలకి కల్పిస్తూ ప్రతి వ్యక్తి కూడా ఓటు హక్కును వినియోగించే విధంగా వారి యొక్క ఓటర్స్కి అవగాహన కల్పించడానికి వారికి అవగాహన కల్పించడం జరిగింది. తద్వారా బిఎల్ఓలు తమ యొక్క పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ని హౌస్ టు హౌస్ సర్వే చేస్తూ అవసరమైనటువంటి వారందరికీ కూడా అవగాహన కల్పిస్తూ వారందరినీ కూడా ఓటర్స్గా నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సంవత్సరంలో 4 సార్లు ఓటర్గా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 ఈ 4 సార్లు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఓటర్ కూడా ఓటర్గా నమోదు కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాటన్నింటినీ కూడా కల్పించాల్సిన బాధ్యత బూత్ లెవెల్లో బిఎల్ఓలకు ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా సరైనటువంటి అవగాహన కలిగి ఉన్నట్టయితే తమ యొక్క క్షేత్రస్థాయిలో పకడ్బందీగా హౌస్ టు హౌస్ సర్వే నిర్వహించి ప్రతి ఓటర్ని చైతన్యపరచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి ఈరోజు అవగాహన కల్పించడం అనేది జరిగింది. గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త విధానంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి కొత్త విధానంలో 18 సంవత్సరాలు నిన్న వారందరూ కూడా ఓటర్గా నమోదు కావడంతో పాటు అదేవిధంగా ముఖ్యంగా మన యొక్క పిఎస్ పరిధిలో పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి దివ్యాంగులను గుర్తించడము, వాళ్ళు ఏ రకమైనటువంటి వైకల్యంతో బాధపడుతున్నారో అంత ఇన్ఫర్మేషన్ కూడా మనమందరం కూడా సేకరించాల్సిన అవసరం ఉంది బిఎల్ఓలుగా. అలాంటి దివ్యాంగులకు అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా బిఎల్ఓలుగా మీ అందరిపైన ఉంది. అంతేకాకుండా ఈ గతంలో కాకుండా ఇప్పుడు 80+ ఏజ్ నిండినటువంటి వాళ్ళు ఎవరైతే వృద్ధాప్య సమస్యలతో కానీ అనారోగ్య సమస్యలతో కానీ బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి ఇంటి వద్దకే వచ్చి అధికారులు ఓటు వేయించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళను గుర్తించాల్సిన బాధ్యత కూడా బిఎల్ఓల పైన ఉంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా గుర్తిస్తూ ఆ యొక్క జాబితాలు అనేవి కూడా ఎలాంటి తప్పులు లేకుండా సరైనటువంటి జాబితాలు రూపొందించాల్సిన బాధ్యత బిఎల్ఓల పైన ఉంది.